హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక బ్రాండ్ న్యూ రెడీ టు మూవ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు లోదా గ్రూప్ వాళ్ళ లోదా మెరిడియన్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను అనమాట. ఇది కుకట్పల్లిలో అయితే ఉందండి. సో ప్రీమియం ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో మనకు 100+ యూనిట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయన్నమాట, ఫ్లాట్స్. సో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి, 100% వాస్తుతో డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసినట్లయితే 4.5 ఏకర్స్లో 5 టవర్స్ అయితే ఉంటాయండి. 746 యూనిట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క టవర్ మనకు 2 బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్ 34 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దీని పక్కనే లోదా బెలిజా అయితే ఉంటుంది. దీనికి పక్కన మనకు చూసినట్లయితే ఇండిస్ వల్ల వన్ సిటీ అనే ప్రాజెక్ట్ ఉంది. వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది కనెక్టివిటీస్ అనమాట. ఇది మనకు జేఎన్టీయూ నుంచి మనకు సైబర్ టవర్స్కి కనెక్టివిటీ అయితే చూపిస్తున్నాను ఈ వైట్ కలర్ లైన్లో. సో ఇక్కడ నుంచి మీకు ఈ సైబర్ టవర్స్కి అయితే జస్ట్ మనకు ఒక 10 మినిట్స్లోపు మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ హైటెక్ సిటీ మనకు మెట్రో స్టేషన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నియర్ బైలోనే మెరిడియన్ స్కూల్ అయితే ఉంది, మాదాపూర్ క్యాంపస్. అలాగే ఇక్కడ మనకు యశోద హాస్పిటల్, అలాగే సింధు హాస్పిటల్, 2 హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. అలాగే దీని పక్కనే అరవిందో వాళ్ళ మనకి ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. కోహినూర్ అండ్ పెరల్ అనే 2 ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇది హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషను. అలాగే మన ప్రాజెక్ట్కి ఇంకా దగ్గరలో చూసినట్లయితే ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుగానికి వచ్చినట్లయితే ఇక్కడ నెక్సాస్ మాల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ జేఎన్టీయూ క్యాంపస్ అయితే ఉందన్నమాట. అలాగే మన ప్రాజెక్ట్కి బెలిజా సైడ్ నుంచి చూసినట్లయితే ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో మనము కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి కనెక్టివిటీ అయితే చూపిస్తున్నానండి. సో కేపీహెచ్పి మెట్రో స్టేషన్, అలాగే మనకు దీంతో పాటే ఈ జేఎన్టీయూ మెట్రో స్టేషన్, అలాగే మనకు మాదాపూర్ దగ్గర నుంచి కనెక్టివిటీస్ ఇవన్నీ అయితే మనకు అన్నిటికీ మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఫ్లాట్ సైజెస్ కన్నా చూసినట్లయితే మనకు 2 BHKs అండ్ 3 BHKs ఉన్నాయి. సో 2 BHKs చూసినట్లయితే 1296 SFT, 1440 SFT, 1476 SFT అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు 3 BHK చూసినట్లయితే 2214 SFT, 2232 SFT, 2259 SFT అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 10,500 రూపీస్ పర్ SFT కోట్ చేస్తున్నారండి, ఇంక్లూడింగ్ అన్ని. సో ఎక్సెప్ట్ మెయింటెనెన్స్, స్టాంప్ డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. అలాగే హైటెక్ సిటీ మనకు హైటెక్ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే చాలా మంచి ప్రాజెక్టు, అలాగే చాలా వెల్ డెవలప్మెంట్ అయితే అయి ఉన్న ఏరియా అనమాట. అలాగే మంచి డెవలపర్ కూడాను. సో ఇక్కడ నుంచి మనకి ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ అయితే చెప్పొచ్చు, అన్నీ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దీంట్లో ఏంటంటే మనకు ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ మనకు సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. రెసిడెన్సీస్ అయితే ఉంటాయి. అలాగే మనకు మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటుంది, అలాగే లామినేట్ వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది బెడ్రూమ్స్లో. అలాగే మనకు 4 ఫిక్స్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే కిచెన్ విత్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, లావిష్ సన్ డెక్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే వీటితో పాటే మనకు క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. క్లబ్ హౌస్లో మనకు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాగే మనకు కిడ్స్ పూల్ ఉంటుంది. ఇవన్నీ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు దీంట్లో ఇంకా గేమింగ్ కోసం అండ్ మోడర్న్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏమేమి జోన్స్ ఉన్నాయని దాని గురించి చెప్తానండి. దీంట్లో చూసినట్లయితే మనకు దీంట్లో క్రికెట్ పిచ్ కానివ్వండి, టేబుల్ టెన్నిస్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, తర్వాత స్నూకర్స్, బ్యాడ్మింటన్ కోర్టు, అదర్ చాలా ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. చెస్, క్యారమ్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే వీటితో పాటే వైఫై, టెర్రస్, స్కై లాంజెస్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు చాలా వరకు రూఫ్ టాప్ లాంజెస్ అలాగే మనకు చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. అలాగే 15,000 SFT క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి. దీంట్లో మనకు అడల్ట్స్ పూలు, కిడ్స్ పూలు, జిమ్, కేఫ్, లైబ్రరీ, ప్రైవేట్ థియేటర్, అలాగే బార్బిక్యూ ఏరియా, పార్టీ లాన్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే వీటితో పాటే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పరంగా చూసినట్లయితే 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ డ్రైవ్లో మనకు భారతీయ విద్యా భవన్ కానివ్వండి, ఆల్రెడీ మనకు DPS, హైటెక్ సిటీ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఇలా ఉంటాయండి. మనకు ఆల్రెడీ ఫ్లాట్ సైజెస్ అయితే చెప్పడం జరిగింది కదా. అలాగే 3 కిలోమీటర్స్లో మనకు హైటెక్ సిటీ అయితే ఉంది. అలాగే మెట్రో స్టేషన్ కూడా నియర్ బైలో ఉందన్నమాట. అలాగే ఎక్సలెంట్ కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి హైదరాబాద్, సికింద్రాబాద్కి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.